ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా ఈ రోజున రాబోయే పవిత్రమైన తులారాశి వారికి మీ తలరాత మారే కొన్ని అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని గొప్ప సంఘటనలు జరగబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని చూడండి. స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే శనిదేవుడు, మహాదేవుడు, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, హరహర మహాదేవ, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా దైవిక శక్తుల అనుగ్రహంతో మీకు సకల శుభాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఆలస్యం చేయకుండా ఇక వీడియోని మొదలు పెడదాం. మరి రాబోయే 24 గంటలు ఈ పవిత్రమైన రోజున తులారాశి వారికి మీ అందరి జీవిత కాలంలో ఏమేమి పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయో వింటే మీరు మీ చెవులను మీరే నమ్మలేరు. స్నేహితులారా, మేము మీ అందరికి సమాచారం కోసం చెప్తున్నాము. ఇప్పుడు మీ అందరి భాగ్యం ఈ రాబోయే 24 గంటల్లో 7వ ఆకాశంలోకి వెళ్లబోతుంది. మీ గత సమయం ఎలాగైనా గడిచిపోనివ్వండి. ధన సంపాదన మీకు దక్కినా దక్కకపోయినా కానీ స్నేహితులారా, 24 గంటలు మీకోసం ఎంత అదృష్టాన్ని మరియు తిరిగిలేని సంచలనాన్ని తీసుకురాబోతుందంటే ఒకదానికి మించి మరొకటిగా లభించే విజయాలు మరియు సౌఫల్యాలు మీ పాదాలు ముద్దాడతాయి. కానీ ఈ సమయంలో మీరు ఎప్పుడు ఇల్లు దాటి బయటికి వెళ్లినా 1 కాదు 2 వస్తువులను మీ జేబులో ఉంచుకోండి. ఆపై చూడండి స్నేహితులారా, దీని చమత్కారం ఏమిటో. మీ అందరి జీవితం చూస్తూనే మారిపోతుంది. అన్నిటికంటే ముందుగా మేము మీకు చెప్తున్నాము, మీరు మీ జీవితంలో ఏదైతే అనుకున్నారో అది మీకు ఇప్పటి వరకు దక్కలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీరు ఎన్నో విజయాలు అందుకోవడం ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ స్నేహితులారా, చూస్తూనే కొన్ని నెలలు అలా ముగిసిపోయాయి. మీకు తెలియనే లేదు. మీ కలలు అలాగే ఉండిపోయాయి. ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఒక కొత్త ఆశాకిరణం కూడా కనిపించలేదు. మీ గత రోజులు ఎలా గడిచినా సరే వాటితో ఇప్పుడు అసలు సంబంధం లేదు. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఆనందాల వర్షాన్ని కురిపించబోతుంది. అవును, ఇప్పుడు మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులు అంతం కాబోతున్నాయి. రాబోయే 24 గంటలు జరగబోయేది ఏమిటంటే, మీ జీవితంలో ఎంతో మంది శత్రువులు వచ్చినా, మీ దారిని ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మీ వెనుక ఎంత మంది కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ స్నేహితులారా, ఇప్పుడు ఏ శత్రువు మిమ్మల్ని ఆపలేడు. ఇప్పుడు శత్రువులు పన్నిన వలలన్నీ ముక్కలు కాబోతున్నాయి. మీ అందరి అదృష్టం రాబోయే 24 గంటల్లో ఈ పవిత్రమైన రోజున సూర్యుల్లా ప్రకాశించబోతుంది. అవును, కానీ సమయంలో మీరు మీ జీవితంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో గ్రహ గోచారం యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని లెక్కగట్టి మేము మీకు ప్రతి విషయాన్ని వివరంగా చెప్తున్నాము. ఈ రోజున గ్రహాల గమనంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ శుభయోగాలు కలగబోతున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం. గ్రహాల గమనం మారే సమయంలో ఏ జాతకుడు అయితే ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తుంటారో అతను సమయంతో పాటు పురోగతి, విజయాన్ని సాధిస్తూనే ఉంటాడు. అతని శత్రువులు అనుకున్న అతన్ని ఆపలేరు. వారు కుళ్ళుకొని బూడిదైపోతారు. అవును స్నేహితులారా, మీ మనసులో ఇప్పటికీ ఎన్నో కలలు, మీకోసం ఎన్నెన్నో పెద్ద పెద్ద సంకల్పాలు ఉన్నాయని మాకు బాగా తెలుసు. ఈ విషయాలు మీరు ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ అదృష్టం కలిసి రాలేదు. కుటుంబ అవసరాలు మరియు బాధ్యతలు మీ ఇష్టాలను, ఆశలను గొంతు నొక్కి అణిచివేశాయి. కానీ ఇప్పుడు సాక్షాత్ ఆ శనిదేవుడు, మహాదేవుడు మరియు కాళీమాతలు మీ పక్షాన్ని నిలబడే సమయం కలిగింది. ఈ రాబోయే 24 గంటలు మీకోసం అత్యంత అదృష్టవంతమైనదిగా నిరూపితం కాబోతుంది. ఇప్పుడు మీ కలలన్నీ సాకారం కాబోతున్నాయి. అవును, ఈ రాబోయే 24 గంటల్లో కుబేర మహారాజు, లక్ష్మీదేవి, శుక్ర భగవానుడు, పరమేశ్వరుడు, కాళీమాత మీ సమక్షంలో ఉన్నారు. గ్రహగోచారం మార్పుల వల్ల ఈ దేవీ దేవతలందరూ తులారాశి వారిపై తమ కృపా దృష్టిని కురిపించబోతున్నారు. మరి మీరు కూడా మీ జీవితంలోని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఈ దేవీ దేవతలు మీపై నొచ్చుకోకుండా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మన జీవితంలో ప్రసన్నుడై మనల్ని కరుణించినప్పుడు మనకి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాడు. ఆ సమయంలో మనం తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేస్తే ఆ చిన్న తప్పే మనకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈశ్వరుడు లేదా శనిదేవుడు దీని వల్ల అలిగితే మనకు దక్కవలసిన లాభాల నుండి మనం దూరం అవుతాము. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఆ భగవంతుడు నన్ను ప్రసన్నం చేసుకున్నాడు, నన్ను కరుణించబోతున్నారు అని పూర్తి నమ్మకంతో కామెంట్ చేయండి. కాబట్టి మా సంపూర్ణ విన్నపం మరియు అభ్యర్థన ఏమిటంటే, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ అందరి పాలిట ఒక రామబాణం. ఈ వీడియోను అందరి నుండి దాచిపెట్టి ఒంటరిగా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో మేము చెప్పే విషయాలు మీ అందరి వజ్రం కంటే విలువైనవి. ఎలాంటి రహస్యాలు మీకు ఇంకెక్కడా దొరకవు. మరి స్నేహితులారా, ఈ సంఘటనలు జరిగి తీరతాయి. మా మాటలు శ్రద్ధగా గమనించేవారు ఈ రాబోయే 24 గంటల్లో కోటీశ్వరులు కాబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టం వల్ల ఈ పవిత్రమైన రోజున దైవిక శక్తులు ప్రసన్నమవుతున్నాయి. స్నేహితులారా, మరి రాబోయే 24 గంటల్లో మీరు
మీరు ఏ పనులు చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి, దీని వల్ల ఆ దేవతలు మీపై అసలు కోపగించుకోకుండా ఉంటారో మొదట దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోని జాగ్రత్తగా చూడండి. మరి స్నేహితులారా, ఎవరైతే కాళీమాత మరియు దుర్గామాత నిజమైన భక్తులు ఉన్నారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధతో స్వచ్ఛమైన హృదయ భావంతో జై కాళీమాత, జై శనిదేవ, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ మనసు నమ్మి చెప్తున్నాము, అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలోని బాధలన్నీ సమాప్తమైపోతాయి. అవును, మరి రాబోయే 24 గంటలు మొత్తం మీరు ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే మహాదేవుడు శనిదేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ఒక ప్రతికూల నెగిటివ్ మాట అయినా మన మంచి పుణ్య కర్మాలను ఎండగట్టేస్తాయి. కాబట్టి ఈ సమయంలో అబద్ధాలకు దూరంగా ఉండండి. రెండవది ఏమిటంటే, ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉండి ప్రస్తుతం మీ దగ్గర డబ్బు ఉంటే అది ఇచ్చేయండి. ఈ రాబోయే 24 గంటలు మీ కోసం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సమయంలో 1 కాదు 2 కాదు ఏకంగా 6 గ్రహాల గోచారం జరుగుతుంది. ఇందులో 3 గ్రహాల గోచారం మీ తులారాశి వారి జీవితంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపించబోతుంది. మరి గ్రహాలు మారుతున్న గమనం యొక్క పూర్తి లాభాన్ని పొందడానికి 2 వస్తువులను ఈ రాబోయే 24 గంటలు మొత్తం మీ జేబులో ఉంచుకొని ఇల్లు దాటి బయటికి వెళ్ళండి. ఈ 2 వస్తువులకు ఈ పవిత్రమైన రోజున గ్రహ గోచారంతో నేరుగా సంబంధం ఉంది. మీరు మీ పనిపై, వ్యాపారంపై, ఉద్యోగంపై ఎక్కడికి బయటికి వెళ్లినా సరే వీటిని మీతో పాటు తీసుకెళ్తే మీ ప్రతి పనిలోనూ మీకు అద్భుతమైన విజయం అయితే లభిస్తుంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే, మీపై కుట్రలు చేయాలనుకునే, చెడు ప్రయోగాలు చేయాలనుకునే, మీ చెడు కోరుకునే మీ గొప్ప శత్రువు తమంతట తామే మీకు దూరమవుతారు. వీటన్నిటికంటే మిన్నగా మీకు భగవంతుడు నేరుగా ప్రేమ లభిస్తుంది. ధన సంపాదన, సంతాన సుఖం, నిజమైన ప్రేమ లభిస్తాయి. ప్రతి మనిషి మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, మీకు కూడా ఆ కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. కాబట్టి ఇల్లు దాటేటప్పుడు ఈ 2 వస్తువులు జేబులో పెట్టుకోండి. ఆపై వాటి ద్వారా జరిగే చమత్కారాన్ని మీ కళ్ళతో మీరే చూడండి. మరి స్నేహితులారా, ఒక సరళమైన విషయం ఏమిటంటే, గ్రహాల గమనం క్షణానికి ప్రతిఫలముగా మారబోతుంది. ఈ మారుతున్న గమనాన్ని అనుకూలకంగా మీ జీవితంలో అవసరమైన మార్పులు చోటు చేసుకుంటూ వెళ్తే మీకు లాభం ఎందుకు రాదు? మనిషి జీవితం గ్రహాల గమనం పైనే కదా ఆధారపడి ఉంటాయి. గ్రహాలు అనుకూలకంగా ఉన్నప్పుడు సుఖం వస్తుంది, ప్రతికూలకంగా ఉన్నప్పుడు దుఃఖం లభిస్తుంది. అందుకే ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద రాజులు, మహారాజు తమ వద్ద జ్యోతిష్కులను, గొప్ప ప్రకండ పండితులు ఉంచుకునేవారు. వారు క్షణానికి మారుతున్న గ్రహాల గమనాన్ని బట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదో రాజులకు చెప్పేవారు. ఆ జ్యోతిష్కుల సలహాతోనే రాజులు యుద్ధాలను గెలిచేవారు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు, ధర్మ పుణ్య కార్యాలు చేసేవారు. అంతా వారి మార్గదర్శకత్వంలోనే జరిగేది. అందుకే ఆ రాజుల వంశాలు తరతరాల పాటు రాజ్యాన్ని ఏలాయి. ఏమీ లేని వారు ఎలాగో కష్టపడతారు, కానీ అంతా ఉన్నవారు, ధనం, సంపద, కుటుంబం, వ్యాపారం అన్ని ఉన్నవారు కూడా దుఃఖంలోనే ఉన్నారు. రాత్రిపూట నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటారు. ఎందుకిలా జరుగుతుంది? మనశ్శాంతి ఎందుకు లేదు? కేవలం డబ్బు లేకపోవడమే లేదా బంధాలతో గొడవ దీనికి కారణం కాదు. ఎందుకంటే చాలా మందికి బంధాలు బాగుంటాయి, డబ్బు కొరత ఉండదు, అయినా సరే ప్రశాంతంగా నిద్రపోలేరు. దీనికి కారణం మీరు గ్రహాల గమనాన్ని అంచనా వేయలేకపోవడమే కదా. గ్రహాల మార్పు కొన్నిసార్లు మానసిక పీడను అనగా మానసిక బాధను కలిగిస్తూ ఉంటాయి. ఈ మానసిక పీడ శారీరక పీడ కంటే చాలా రెట్లు ఎక్కువగా కష్టాన్నైతే ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరంపై గాయం కనిపిస్తుంది, దాన్ని చికిత్స చేయవచ్చు, కానీ ఆ బాధను ఇతరులకు చెప్పవచ్చు. కానీ మానసిక పీడ కనిపించదు, దానికి సులభంగా చికిత్స దొరకదు, ఎవరికి చెప్పుకోలేరు, దాని నొప్పి తగ్గదు. అందుకే జనాలు ఈ రోజు అశాంతితో ఉన్నారు. స్నేహితులారా, ఇక మీరు చింతించకండి. మేము మీకు క్షణానికి మారుతున్న గ్రహాల గమన అంచనాలను మరియు దానికి తగ్గట్టుగా మీరేం చేయాలో ఆ పనులను చెప్తుంటాము. మీరు మీ పని, వ్యాపారం, ఉద్యోగం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మీ మనసులో మొదటి కోరిక ఏముంటుంది? ఈ రోజు నాకు చాలా బాగుండాలి, ప్రతి పనిలో విజయం లభించాలి, బిజినెస్ వ్యాపారం అయితే పెద్ద పెద్ద ఆర్డర్లు రావాలి, ఉద్యోగం అయితే పై అధికారులతో మంచి సంబంధం ఉండి వారు ప్రసన్నం అవ్వాలి అనుకుంటారు. అప్పుడే కదా ఈ రోజు కాకపోయినా రేపైనా పదోన్నతి, గౌరవం లభిస్తాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు దైవిక విధి విధానాలతో జీవితాన్ని గడిపినప్పుడే. ఇప్పుడు ఇక్కడ కొంతమంది వాదనలు చేస్తున్నారు, మేము కష్టపడితే మాకు గౌరవం ఎందుకు దక్కదు, మేము కష్టపడితే ఎందుకు విజయం రాదు అని. మీరే ఆలోచించండి. కేవలం శారీరక కష్టంతోనే పనులు అయిపోతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కష్టజీవి, ప్రతి ఒక్కరు ఈ పాటికి కోటీశ్వర్లు, విజయ
చేతులు అయ్యి ఉండేవారు. కేవలం కష్టపడితేనే సరిపోదు, మన బుద్ధిని ఉపయోగించాలి. అలాగే మన జీవితంలో ఏం జరుగుతుంది, గ్రహాల గమనాలు ఏం చెప్తున్నాయి, దైవిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాలు కూడా గమనించాలి. ఈ విషయాలు గమనిస్తే స్నేహితులారా మీ జీవితం మారిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో మీరు కోటీశ్వరులవుతారు. ప్రపంచంలో మీ పేరు మారుమ్రోగుతుంది. మీ చుట్టుపక్కల ఉన్నవారు ఉదాహరణలను మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే మీది కోట్ల వ్యాపారం అయినా సరే అది మట్టిలో కలిసిపోతుంది. మీరు శూన్యంగా మిగిలిపోతారు. దైవిక శక్తులకు గ్రహాల గమనానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా ఈ రోజు మీరు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూడాలి. ఒకవేళ మీరు దీన్ని మిస్ చేస్తే రాబోయే 24 గంటలు కూడా గత రోజుల్లాగే ఇబ్బందులు, డబ్బుల కష్టాలు, అప్పులు మరియు అన్నిటికంటే పెద్ద విషయం మానసిక ఒత్తిడితో సాగుతుంది. అవును, కాబట్టి వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి. మరి ఇందులో చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోండి. స్నేహితులారా గుర్తుంచుకోండి, చప్పట్లు 2 చేతులతోనే వస్తాయి. మరి స్నేహితులారా శ్రద్ధగా అర్థం చేసుకోండి. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువును, మనం నిత్యం వాడే వస్తువులను ఏదో ఒక దైవిక శక్తితో, గ్రహ నక్షత్రాలతో సంబంధం తప్పకుండా ఉంటుంది. శుభగ్రహాలు మన జీవితంలో మంచి స్థానంలో గోచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే ఆ గ్రహాలు మరింత ప్రసన్నులవుతాయి. మన జ్యోతిష శాస్త్రంలో గ్రహాలను నిర్జీవమైనవి కాకుండా సజీవమైనవిగా భావిస్తారు. ప్రతి గ్రహాన్ని ఒక దేవతగా పూజిస్తారు. ఈ రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా తులారాశి వారికి శని భగవానుడు మరియు దానికి తోడైన మహాదేవుడు, కాళీమాత అనుగ్రహం వల్ల విపరీతమైన లాభాలు రాబోతున్నాయి. న్యాయదేవుడైన శనిదేవుడు శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, తీసుకునే నిర్ణయాలు శుభప్రదమవుతాయి, జీవితంలో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయి. కానీ ఒకవేళ గ్రహాల కోసం వస్తే జీవితంలో అడ్డంకులు రేగుతాయి. ఎందుకంటే అవి మీ వ్యాపారాన్ని దెబ్బతీయగలవు, గొడవలు జరిపించగలవు, జీవితాన్ని అతలాకుతలం చేయగలవు, పూర్తవుతున్న పనులను కూడా చెడగొట్టగలవు. అయితే ఈ పవిత్రమైన రోజున గ్రహగోచారం తులారాశి వారికి ప్రత్యేక లాభాలను చేకూర్చడానికి జరుగుతుంది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఈ రోజు సంబంధించిన వస్తువులను మీతో ఉంచుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేయాలి. ఉపాయం ఏమిటంటే ఈ రోజున శనిదేవుడికి, మహాదేవుడికి పూజ లేదా కాలభైరవ అష్టకం లేదా సంకటనాశక గణేష స్తోత్రం చదవడం చాలా మంచిది. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీకు కనీసం ఒకసారి శనిదేవుడు మరియు కాళీమాత నామాన్ని స్మరించాలి. ఎందుకంటే ఈ రోజున అధిష్టాన దేవతలు సాక్షాత్ శని భగవానుడు మరియు ఉగ్ర రూపిణి అయిన కాళీమాత, లయకారకుడైన మహాదేవుడే. ఎవరైతే ఈ రోజున వీరిని పూజిస్తారో వారికి శని గ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ అఖండ శుభ ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శనిదేవుడికి, మహాదేవుడికి పూజ చేయడం తప్పనిసరి. ఆ తర్వాత మీ నుదుటిపై నల్లని చందనం లేదా విభూతి తిలకం పెట్టుకోండి. ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల నుదుట పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ రోజున ఆ తిలకాన్ని మీ భుజం మీద పెట్టుకోండి. అది ఎవరికి కనిపించదు, కానీ తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి భుజాలపై పెట్టుకోండి. దీనితో పాటు ఈ రోజున ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా నల్ల నువ్వులు లేదా నల్లని మిరియాలు మీ జేబులో వేసుకుని వెళ్ళండి. వీటికి ఈ రోజుతో శనిదేవుడితో, కాళీమాతతో నేరుగా సంబంధం ఉంది. మరి దీని వల్ల మరొక లాభం ఏమిటంటే వీటిని నేరుగా జేబులో వేసుకోకుండా ఒక కాగితంలో లేదా నల్లని నీలిరంగు కర్చీపులో చుట్టి ఉంచుకోండి. పగటిపూట మీరు బయటకు తిరిగేటప్పుడు ఏదైనా దేవాలయం వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో పక్షులు లేదా కాకులు కనిపిస్తే ఆ నువ్వులను వాటికి ఆహారంగా వేయండి. ఈ రోజున తప్పనిసరిగా ఈ పని చేయండి. వాటిని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు. ఈ రోజు ఇలా చేయడం వల్ల శనిదేవుడు మరియు కాళీమాత ప్రత్యేక కృప మీకు లభిస్తుంది. వారు మీపై అతి ప్రసన్నులై రాబోయే 24 గంటల్లో విశేష ధన లాభాలు కలిగిస్తాయి. ఇది మొదటి వస్తువు. ఇక రెండవ వస్తువు గురించి మాట్లాడితే ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున పరమేశ్వరుడు మరియు బ్రహ్మదేవుడికి అనుకూలత కూడా కలగబోతుంది. శనిదేవుడి అనుకూలత అంటే మీ కర్మఫలం, మీ వ్యాపారం మరియు మీ న్యాయపరమైన జీవితాన్ని నియంత్రించే శక్తి. కనుక తులారాశి వారికి ఈ రోజున సానుకూల ఫలితాలు ఇస్తే 3 విషయాలు అద్భుతంగా ఉంటాయి. మొదటిది మీ పని, వ్యాపారం బలపడతాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. రెండవది మీ వాక్కు మధురంగా మారుతుంది. మీ మాటలు విని జనాలు ప్రభావితం అవుతారు, మీ మాట వింటారు. మూడవది మీ బుద్ధి ఎంత చురుకుగా మారుతుందంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయాలు లభిస్తాయి. ఎవరు మీకు నష్టం కలిగించాలనుకుంటున్నారు, ఎవరు లాభం చేకూర్చాలనుకుంటున్నారు ముందే పసిగడతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు రకరకాల మనుషుల మధ్య
ఉంటారు. తప్పుడు మనుషులను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. గతంలో మీ జీవితంలో ఇలా చాలా సార్లు జరిగింది. మీరు తప్పుడు మనుషులను నమ్మి మోసపోయారు, కష్టాలు పడ్డారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో మహాదేవుడు కాళీమాత అనుగ్రహం వల్ల తులారాశి వారికి ప్రత్యేక లాభాలు రాబోతున్నాయి. మరి శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడానికి మరొక చిన్న ఉపాయం ఉంది. మీ జేబులో ఒక చిన్న వస్తువు పెట్టుకొని వెళ్తే లాభం వస్తుంది. ఇందాక చెప్పినట్లుగా మీరు ఇల్లు దాటి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా పచ్చటి గరిక లేదా ఒక నల్లని నీలి రంగు కచీపును మీ జేబులో ఉంచుకొని వెళ్ళండి. గణేశుడికి గరిక ఇష్టం, శనిదేవుడికి నలుపు రంగు ఇష్టం. మరియు ఎవరితోనూ అబద్ధం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొందరు అంటారు, అబద్ధాలు చెప్పక తప్పదు కదా పరిస్థితి అని. అబద్ధాలు 2 రకాలుంటాయి. మొదటిది ఒకరిని మోసం చేయడానికి, పాడు చేయడానికి చెప్పే అబద్ధం. రెండవది మీ ప్రాణాలను లేదా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఆ పరిస్థితి దాటివేయడానికి చెప్పే అబద్ధం. మొదటి రకం అబద్ధాలతో అవతలి వారికి నష్టం జరుగుతుంది, కానీ రెండవ దానిలో ఎవరికి నష్టం జరగదు. మీరు ఆ గండం నుండి బయటపడతారు. ఈ రోజుల్లో ఉన్న వాతావరణంలో కొద్దిగా అబద్ధాలు లేదా వ్యాపారంలో మార్పులు చేయాల్సి వస్తుంది. అది పర్వాలేదు, కానీ ఎవరికైనా పెద్ద హాని జరిగే అబద్ధం మాత్రం చెప్పకండి. దానివల్ల మీకు ఎంత లాభం వచ్చినా సరే నష్టమే జరుగుతుంది. కానీ స్నేహితులారా, ఈ రోజున శని మరియు బుధ గ్రహాల ప్రభావం తులారాశి వారిపై అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు జేబులో నల్లని కర్చీపు లేదా నల్ల నువ్వులు ఉంచుకోండి. ఆపై పశుపక్షాదులకు ఆహారం వేయండి. ఇది ఏదో జీవి కడుపు నింపడానికి మాత్రమే కాదు, మీ భక్తిని, ప్రేమను గ్రహాలకు మరియు మహాదేవుడికి సమర్పించుకోవడానికి ఒక మార్గం. దీనివల్ల గ్రహాలు ప్రసన్నమవుతాయి. గుర్తుంచుకోండి, దీనికి మరీ కఠినమైన మడి ఆచారాల అవసరం లేదు. కేవలం శుద్ధతతో ఈ రోజు ఉదయం జేబులో వేసుకొని వెళ్ళండి. సాయంత్రం లోపు పక్షులకు లేదా కాకులకు వేయండి. మీరు ఈ పని చేసిన వెంటనే మీకు జీవితంలో మార్పును గమనిస్తారు. 100% మీకు లాభం చేకూరుతుంది. తులారాశి వారి పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, నలుపు రంగు లేదా శనిదేవుడికి సంబంధించిన వస్తువులను ఈ రోజు ఎవరికి దానం ఇవ్వకండి. అనగా యాచకులకు సహాయం చేయడం వేరు, ఇతరులకు వాడడానికి ఇవ్వడం వేరు. ఈ రోజున మీరు ఉపయోగించే ఎలాంటి వస్తువునైనా ఇతరులకు వాడడానికి గాని బహుమతిగా గాని ఇవ్వకండి. ఇలా చేస్తే శుభ ఫలితాలు మీకంటే ఆ ఎదుటి వ్యక్తికి వెళ్లిపోతాయి. రెండవది, మీరు వండిన భోజనం దానం చేయవచ్చు, కానీ పచ్చి ధాన్యాలు ఈ రోజు మనుషులకు దానం చేయకండి. పక్షులకు వేయడం వేరు, అది గ్రహాల శక్తులకు పెంచడానికి. మనుషులకు భోజనం పెట్టవచ్చు. ఆ తేడా మీకు అర్థమయ్యిందని ఆశిస్తున్నాను. మూడవది, ఎలాంటి నల్ల రంగు దుస్తులు, లావాదేవీలు ఈ రోజు వద్దు. నల్లని బట్టలు గాని విలువైన వస్తువులు గాని ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల గ్రహ కృప, శనిదేవుడు ఆశీస్సులు మీకే దక్కుతాయి, లాభం పొందుతారు. మరి నాలుగవది, ఈ సమయంలో మీకు విశేష లాభాలు రాబోతున్నాయి కాబట్టి వాటిని ఆపడానికి లేదా మీ తప్పులను శిక్షగా మార్చడానికి శనిదేవుడు సిద్ధంగా ఉన్నాడు. శనిదేవుడు వక్రీకంగా ఉన్నాడు కాబట్టి శనిదేవుడికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకండి. మొదటిది, అబద్ధాలు చెప్పకండి. ఇది శనిదేవుడికి అసలు నచ్చదు. రెండవది, చిరిగిన బూట్లు లేదా నడుము కింద భాగంలో ధరించే దుస్తులు, చిరిగిపోయినవి లేదా మురికిగా ఉన్నవి ధరించకండి. మూడవది, అవసరానికి మించి బూట్లు, చెప్పులు, దుస్తువులు ఈ రోజున కొనకండి. మీ దగ్గర ఒక జత బూట్లు ఉండి అవి మంచి స్థితిలో ఉంటే రెండవ జత కొనాలనే ఆలోచన పక్కన పెట్టేయండి. ఐదవది, మీ ఇంటి ముందుకు వచ్చే యాచకులు అనగా భిక్షగాళ్లకు లేదా బయట మార్కెట్ లో కలిసి పేదవారికి అసలు అవమానించకండి. మీ శక్తి అనుసారం వారికి సహాయం చేయండి. డబ్బు ఇవ్వండి లేదా ఏదైనా తినిపించండి. వారిని సంతోష పెట్టండి. వారి ముఖంలో నవ్వు కనిపిస్తే సాక్షాత్తు శనిదేవుడు, మహాదేవుడు, కాళీమాత ప్రసన్నమైనట్లే. ఎందుకంటే ఆ పేదవారి అధిపతి శనిదేవుడే. మరి స్నేహితులారా, ఈ చిన్న సలహా ఈ ప్రత్యేక రోజున రాబోయే 24 గంటలు మీకు ఒకవైపు ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ తులారాశి వారి దాంపత్య జీవితంలో చిన్నపాటి సంక్షోభం అనగా భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరో మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య భేదాలు, వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మా సలహా ఒకటే, మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకోండి. వారి భావాలను గౌరవించండి. వారి మాటలను మనసుకు తీసుకోండి. మూడో వ్యక్తి చెప్పే మాటలు అసలు వినకండి. ఎందుకంటే వారు మీ మేలు కోరేవారు కాదు, మీ మధ్య దూరం పెంచాలనుకునేవారు. మీరు ఈ విషయాల్లో జాగ్రత్త ఉంటే జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, దీన్ని మీ మెదడులో గట్టిగా నాటుకోండి. మీ విజయం వెనుక మీ భాగస్వామి యొక్క సానుకూల శక్తి, మంచి భావాలు ఎంతో తోడ్పడతాయి. మీరిద్దరూ కలిసి కూర్చొని ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి గొడవలు పడకుండా కలిసిగట్టుగా సాగండి. ఏవైనా చిన్న చిన్న మాటలు జరిగితే భరించి వదిలేయండి, కానీ మనసులో పెట్టుకోకండి. లేదంటే మీ చేతులతో మీరే వినాశనానికి కొని తెచ్చుకున్నట్లవుతుంది. మేము చెప్పిన ఉపాయాలు పూర్తిగా పాటించండి. ఈ రోజున తప్పకుండా శనిదేవుడిని, మహాదేవుడిని స్మరిస్తూ ఈ స్తోత్రాలను పఠించండి. ప్రతి పరిస్థితిలో చేయండి. దీనివల్ల పరమేశ్వరుడు, కాళీమాత కూడా ప్రసన్నమవుతారు. మరి మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహాల మార్పుల వల్ల శారీరక శక్తి మెరుగ్గా ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. భవిష్యత్తు గురించి లేదా కుటుంబ బాధ్యతల
గురించి అనవసరంగా ఆలోచించి మానసిక ప్రశాంతతను పాడు చేసుకోకండి. నడుము మరియు కాళ్ల నొప్పులు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ రోజున ఉదయం పూట ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం, దైవనామస్మరణ చేయడం వల్ల మానసిక పీడ పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఒక వరమని చెప్పాలి. బుధుడు మరియు విఘ్నహర్త గణేశుడు అలాగే శనిదేవుడు అనుకూలత వల్ల మీ బుద్ధి చాలా చురుకుగా మారుతుంది. ఇప్పటి వరకు చదువుపై ఏకాగ్రత కుదరని వారికి ఈ రోజు నుండి చదవాలనే ఆసక్తి, పట్టుదల పెరుగుతాయి. కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకునే జ్ఞానశక్తి లభిస్తుంది. బ్రహ్మదేవుడి ఆశీస్సులతో మీ మేధోశక్తి అద్భుతంగా రాణిస్తుంది. మీ కెరీర్ ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి రాబోయే 24 గంటలు పునాదిలో పనిచేస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా కెరీర్ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. విదేశాల్లో చదువుకోవాలన్నా లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్నా ఈ రోజు సానుకూలమైన అడుగులు పడతాయి. కెరియర్ లో స్థిరపడడానికి ఎవరైనా పెద్దలు లేదా అనుభవజ్ఞుల నుండి వచ్చే సలహాలు మీకు రామబాణంలా పనిచేస్తాయి. శనిదేవుడు వక్రస్థితి ఉన్నందున లభించిన అవకాశాలను అలసత్వంతో చేజార్చుకోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మరియు ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుడి ఆలయాన్ని లేదా మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి లేదా ఇంట్లోని దేవుడికి నైవేద్యం సమర్పించి మీ ప్రేమ, వివాహ బంధం ప్రశాంతంగా సాగాలని వేడుకోండి. శనిదేవుడు శాంతి కోసం మరియు కాళీమాత కృప కోసం మీ ఇంటి ముందుకు వచ్చే యాచకులు లేదా పేదవారిని అస్సలు అవమానించకండి. వారికి మీ సాయశక్తి ఏదైనా సహాయం చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.